పొలంలోకి వెళ్ళాలి, రైతులతో మాట్లాడాలి, వాళ్ళకి ఏం కావాలి, లేదా నేను ప్రభుత్వాన్ని ఇది అడుగుతా అని చెప్పాలి, లేదా పొలంలోకి వెళ్ళి అన్ని చెయ్యాలి, రైతులతో కూర్చుని భేటీ అవ్వాలి. కానీ ఈ యార్డ్లో గందరగోళం, ప్రభుత్వం మీరు సెక్యూరిటీ ఇవ్వలేదని ఆరోపణ, కోడ్ ఉన్న ఉల్లంఘనలు అన్ని చెప్పండి. ఎట్లా చూస్తారు ఇవన్నీ, డ్రామా తతంగం? ఇవన్నీ కాదమ్మా, నిన్న యాత్ర చూస్తా ఉంటే యాత్ర ఏంటంటే అది కూడా 2019 ముందు అధికారంలో రావడానికి ఒక పాదయాత్ర చేశాడు ముద్దులు పెట్టుకుంటా. నిన్నటి యాత్ర కూడా సేమ్ అదే పరిస్థితి. అసలు అక్కడ ఎవరన్నా రైతులు ఉన్నారా? ఉన్నది మొత్తం అతని చుట్టూ రౌడీ గ్యాంగులు, గుంటూరు నగరంలో జేబులు కొట్టే వాళ్ళందరూ అక్కడ తేలారు. నేను అందుకే అడుగుతున్నాను, నిజంగా వెళ్ళాలంటే పొలంలోకి వెళ్ళు, 4 రైతులతో మాట్లాడు. ఆ యార్డ్ లో చూసే సీన్లు డిఫరెంట్ గా ఉన్నాయి. అసలు అట్లా కాదు మేడం, గతంలో కోవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో ఈ జగన్మోహన్ రెడ్డి కక్షగట్టి మా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి గుంటూరు జనరల్ హాస్పిటల్లో పెట్టినప్పుడు వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నేత హోదాలో పరామర్శించడానికి వచ్చాడు. వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ ఆయన గేటు బయట మీరందరూ ఆగండి అన్నాడు. రాకూడదు, హాస్పిటల్ కోవిడ్ టైం, నేను ఒక్కడిని పోయి వస్తానని ఆయన ప్రాంగణంలోకి పోగానే అప్పుడు డిఎస్పీ సీతారామయ్య గారు వచ్చి జీజీహెచ్ సూపరింటెండెంట్ తో వచ్చి ఇద్దరు వచ్చి చెప్పారు, ఏమండి ఇది కోవిడ్ టైము, లోపలికి రాకూడదండి, కొంత ఇబ్బంది జరిగిద్దండి. అంటే ఓకే అమ్మ నేను రాను, మా ఎలా ఉన్నాడు అచ్చెన్నాయుడు గారు అన్నాడు. కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిపోద్దా, దానికి సంబంధించిన వైద్యులు ఉన్నారా అని అడిగాడు. ఓకే రైట్ అమ్మ నేను రానన్నారు. అంతే, అక్కడే బయటకు వచ్చి ప్రెస్తో మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆ రోజు గౌరవించి కోవిడ్ రూల్స్ ని. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి ఇవాళ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలవుతున్నప్పుడు చెప్తున్నా కూడా ఒక పక్క వినకుండా ఈ రౌడీ ఎవరమ్మా, దాంట్లో రైతు నాయకులు ఎవరు? నాకు ఒక్కళ్ళ జగన్మోహన్ రెడ్డికి ముందు రైతు అడ్రస్ చేసిన వాళ్ళు అక్కడ అంబటి రాంబాబు, కొడాలి నాని, అప్పిరెడ్డి, వీళ్ళు రైతు నాయకులా, రౌడీ నాయకులా, రైతు నాయకులా? వీళ్ళ చరిత్ర ఏంది? రైతులను మోసం చేసిన చరిత్ర, రైతు మిర్చి యార్డులో టిక్కీలు కొట్టేసిన చరిత్ర, కేసులు నమోదైనవి. నిన్నటికి నిన్న ఒక పక్క జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే పానుగంటి చైతన్య అనే విద్యార్థి నాయకుడు ట్రక్కు తెచ్చుకొని 20-30 టికెట్లు ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. దాని మీద విచారణ జరుగుతుంది, ఫిర్యాదు కూడా నమోదైంది. అతను నిన్నగాక మొన్ననే జైల్లో నుంచి వచ్చాడు. అతని చరిత్ర ఏందో గుంటూరు నగర ప్రజలందరికీ తెలుసు. ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు, ఏం చేస్తాడు, ఎవరిని అడ్డం పెట్టుకొని చేస్తాడో కూడా తెలుసు. ఇవాళ నీ ఎమ్మటున్న దొంగలంతా క్రిమినల్స్ తప్ప నిన్న ఒక్క రైతు ఉన్నాడా? ఒక్క రైతు సమస్యల మీద మాట్లాడారా? ఇవాళ 14,500 నుంచి 15,000 దాకా ధర ఉన్నది. అయితే ధర పూర్తి స్థాయిలో లేదన్నమాట వాస్తవం. డిమాండ్ అండ్ సప్లై అది అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ దాంట్లో కాదనేది ఏమి లేదు. దానికి సంబంధించి నిర్ణయం రాకముందే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇవాళ ఏదో ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం 2 కలిసి వస్తాయని చెప్పి ఆయన అపాయింట్మెంట్ పెట్టాడు. దాని మీద రైతుల సమస్య మీద మాట్లాడటానికి ప్రత్యేకంగా మాట్లాడతాడు. అసలు కనీసం మీ ప్రభుత్వం హయాంలో నువ్వు 7,000 మించకూడదని చెప్పి జీవో ఇచ్చినోడివి, ఆ జీవోని రహస్యంగా పెట్టినోడివి, రైతులకు అన్యాయం చేసినోడివి. ఇవాళ గతంలో తుఫాన్ వచ్చినప్పుడు కానీ కప్పుకోవటానికి, పంట మీద కప్పుకోవటానికి కనీసం ఒక టార్పాలిన్ పట్ట కూడా సాయం చేయలేనోడివి. ఇవాళ నువ్వు వచ్చి రైతులను పరామర్శిస్తానంటావా? ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ యార్డ్ అనేది మీ నాయకుడు అప్పిరెడ్డి వల్ల భ్రష్టు పట్టిపోయిందా? ఆ యార్డుకి బ్యాడ్ నేమ్ వచ్చింది. రైతు ఎవరైనా ఆ యార్డుకి మిర్చి టిక్కీలు తీసుకురావాలంటే భయపడిపోతా ఉన్నారు. అక్కడ దందా గోండాయిజం అక్కడ. అది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కంట్రోల్ చేశాం మేము. కంట్రోల్ చేసినా మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే విచ్చలవిడిగా జరిగిపోయింది.